గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం యూనిట్ 3 స్టార్ట్ చేస్తున్నాం. యూనిట్ 3 చాప్టర్ ఏంటంటే న్యూమరికల్ ఇంటిగ్రేషన్ చాప్టరు. న్యూమరికల్ ఇంటిగ్రేషన్, ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో మనకి ఈ రూల్స్ వరకు ఉన్నాయి. ట్రెపెజాయిడల్ రూల్, సింప్సన్స్ 1/3 రూల్, సింప్సన్స్ 3/8 రూల్, వెడల్స్ రూల్, బూల్స్ రూల్. ఈ 5 రూల్స్ ఉన్నాయి మనకి. ఈ 5 రూల్స్ రావడం కోసం మనం అన్నిటికీ సింగిల్ ఫార్ములా ఉంది. అంటే ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉంటాయి. డైరెక్ట్గా ఉన్న ఫార్ములాలో ట్రెపెజాయిడల్ రూల్ ఫార్ములా నేర్చుకుంటాం. సింప్సన్ 1/3 రూలు, 3/8 రూలు, ఈ ఫార్ములాస్ వరకు నేర్చుకుని దీంట్లో ఓన్లీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, మనకు ప్రాబ్లం ఈజీగానే ఉంటాయి న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో. బట్ వీటిని డెరైవ్ చేసుకోవాలి. డెరైవ్ చేసుకోవటం కూడా ఆల్రెడీ మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఇంటర్పోలేషన్ ఫార్ములా లాస్ట్ క్లాస్లో. ఆ ఫార్ములా నుంచే తీసుకుంటాం. ఒకసారి ఆ డెరైవ్ చేయటం ఏదో చూడండి. రేపు ఎగ్జామ్లో డెరైవ్ ట్రెపెజాయిడల్ రూల్ అన్నా, సింప్సన్ 1/3 రూల్ అన్నా, 3/8 రూల్ అన్నా, వీటిల్లో ఏ రూల్స్ అడిగినా మనం ఇదే రాసుకుంటాం. ఇదే రాసి దాని ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని రాస్తాం. ఒకసారి చూడండి. ఏమడిగాడంటే జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్. జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ మనం అన్నిటికీ కలిపి ఒకే ప్రిన్సిపల్గా జనరల్గా చేసుకుంటున్నాం. అదేంటంటే వీ నో దట్ న్యూటన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఈజ్. న్యూటన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఈజ్. దీంట్లో కొన్ని ఇక్కడ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న ఒకటే కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ పీ ఇంటూ lambda y naught plus p into p minus by 2 factorial into delta square y naught. అక్కడ ఫ్యాక్టోరియల్ రాయలేదు, బై 2 రాసుకున్నాం. ప్లస్ p into p minus 1 p minus 2 by 3 ఫ్యాక్టోరియల్ రాసుకున్నాం. 6 డెల్టా క్యూబ్ y naught ప్లస్ అండ్ సో ఆన్. దాన్నే మళ్ళీ రాసుకుంటున్నాం. y naught ప్లస్ p into డెల్టా y naught ప్లస్ p స్క్వేర్ మైనస్ p మల్టిప్లై చేసుకున్నాం. p స్క్వేర్ మైనస్ p by 2 డెల్టా స్క్వేర్ y naught p ఇంటూ p మైనస్ 1 p మైనస్ 2 మల్టిప్లై చేసుకుంటే p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ 2p బై 6 డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్. న్యూటన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా రాసుకున్నాం ఓన్లీ. ఇక్కడ హియర్ p ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. p ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. అంటే మనం ఆల్రెడీ ఫార్ములా రాసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్ అని. న్యూటన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా చెప్పినప్పుడు ఈ ఫార్ములా రాసుకున్నాం. ఇది కాకపోతే ఇక్కడ p అంటే ఎలా తీసుకుంటున్నాం అంటే ఎక్స్ నాట్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ ఇది వస్తుంది. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి, అదే రాసుకున్నాం. హియర్ p ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. ఇప్పుడు దాకా మనం రాసిందంతా ఓన్లీ న్యూటన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. దాన్ని కొంచెం సింప్లిఫై చేసి రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ p ప్లేస్లో 0 అని మనం తీసుకుంటున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అని తీసుకుంటే p ఈజ్ ఈక్వల్ టు 0, లేదా p ఈక్వల్ టు 0 అని తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అని తీసుకున్నాం కాబట్టి p వాల్యూ 0. ఎందుకంటే 0 బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0, p వాల్యూ 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అని తీసుకోవటం వల్ల p ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ అని తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్. అంటే ఇక్కడ ఒక ఇంటర్వెల్ ఉంటే దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ లైన్ మీద నెంబర్స్ అయితే వీటిల్లో ఎక్స్ నాట్ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ తీసుకున్నట్టు అనమాట. జనరల్ టర్మ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్. ఎన్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. దీని నుంచి ఎన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. ఈ రెండు ఒకటే ఉన్నాయి చూడండి. p ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్, ఎన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. సో ఎన్ ఈక్వల్ టు p. సో మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ నాట్ ఒకసారి తీసుకున్నాం, ఎజ్యూమ్ చేసుకున్నాం. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ఒకసారి ఎజ్యూమ్ చేసుకున్నాం. ఇక్కడ ఏమొచ్చిందంటే p ఈక్వల్ టు 0, ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు ఎన్ ఈక్వల్ టు p ఆర్ p ఈక్వల్ టు ఎన్. అంటే p వాల్యూ 0 ఒకసారి వచ్చింది, p వాల్యూ ఎన్ ఒకసారి వస్తుంది. దీన్నే మళ్ళీ తీసుకున్నాం. pH ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. దట్ మీన్స్
ఇక్కడ ఎన్ ప్లేస్లో పీ అనుకో వచ్చింది కదా, అదే తీసుకున్నాం. పీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. ఇచ్చిన ఇన్ఫర్మేషనే మళ్ళీ తీసుకొని డిఫరెన్షియేషన్ కూడా చేసాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పీ అనుకున్నా పర్లేదు, ఎక్స్ అనుకున్నా ఒక డిఎక్స్ బై డిపి. డిఎక్స్ బై డిపి, డిపి ఇటు వస్తే డిపి ఇంటూ హెచ్ ఈక్వల్ టు డిఎక్స్ ఆర్ డిపి ఇంటూ హెచ్ ఈక్వల్ టు డిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు పీ. డిఫరెన్షియేషన్ చేసినప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో నెక్స్ట్ now we find integration of f of x with respect to the limit x naught plus nh, x naught plus nh. ఇక్కడ కరెక్ట్గా లేదు, అది చూసి రాసుకోండి. నేను పీడిఎఫ్ పెట్టినప్పుడు వీటిని సరి చేసి రాస్తాను. ఇంటిగ్రల్ x naught టు x naught plus nh, x naught plus nh. ఈ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ అనేది మనకి పీరియాడిక్ ఫంక్షన్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ 0 to n ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ డిఎక్స్ ప్లేస్లో డిపి ఇంటూ హెచ్ ఆల్రెడీ రాసుకున్నాగా అది రాసుకున్నాం. ఇంటిగ్రల్ 0 to n ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిపి ఇంటూ హెచ్ పీరియాడిక్ ఫార్ములా, అది డెఫినెట్ ఇంటిగ్రేషన్లో. దాని నుంచి ఇంటిగ్రల్ 0 to n ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిపి ఇంటూ హెచ్, హెచ్ బయట రాసేసుకున్నాం. ఇంటిగ్రల్ 0 to n నెక్స్ట్ స్టెప్లో ఇంటిగ్రల్ 0 to n ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిపి హెచ్ ఇంటూ నెక్స్ట్ స్టెప్లో 0 to n ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఆల్రెడీ మనకు ఉంది, ఫస్ట్ ఫార్ములా రాసుకున్నాం కదా, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇక్కడ రాసుకున్నాం చూడండి ఫస్ట్లో ఫార్ములా. ఇదంతా మళ్ళీ ఇక్కడ రాసాం. హెచ్ ఇంటూ ఇంటిగ్రల్ 0 to n వై నాట్ ప్లస్ పీ డెల్టా వై నాట్ ప్లస్ పీ స్క్వేర్ మైనస్ బై 2 డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ అండ్ సో ఆ ఉన్న ఫార్ములా మొత్తం రాసుకున్నాం. ఇక దీన్ని ఇంటిగ్రేషన్ సింప్లిఫై చేసుకోవటమే. హెచ్ ఇంటూ పీ వై నాట్ ప్లస్ పీ స్క్వేర్ బై 2 డెల్టా వై నాట్ ప్లస్ 1/2 పీ క్యూబ్ బై 2 మైనస్ పీ స్క్వేర్ బై 2 డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ 1/6 ఇదంతా రాసుకున్నాం. ఇది లాస్ట్ స్టెప్లో ఇక్కడ పీ స్క్వేర్ మైనస్ పీ బై 2 ఇంటిగ్రల్ 0 to x అంటే అక్కడ నెక్స్ట్ స్టెప్లో ఇంటిగ్రేషన్ లేదు చూడండి, అంటే ఓన్లీ ఇంటిగ్రేషన్ చేసాం. ఇదే స్టెప్లో ఇంటిగ్రేషన్ చేస్తే చూడండి, ఇంటిగ్రల్ 0 to n వై నాట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వై నాట్ రాసుకుంటున్నాం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు పీ కదా మనం చేస్తుంది, సో ఏమొస్తుంది పీ వై నాట్. ఫస్ట్ స్టెప్లో పీ వై నాట్ ప్లస్ పీ వై నాట్, ఇక్కడ పీ స్క్వేర్ బై 2 వస్తుంది. ఇవి ఓన్లీ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇక్కడ పీ స్క్వేర్ బై 2 డెల్టా వై నాట్. లాస్ట్ స్టెప్లో ఇక్కడ పీ స్క్వేర్ బై 2 మైనస్ పీ బై 2 ఉంది కదా, పీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ దట్ ఈస్ పీ క్యూబ్ బై 3, పీకి ఇంటిగ్రేషన్ పీ స్క్వేర్ బై 2. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వరకు రాసుకున్నాం. ఆ 1/2 బయట తీసుకున్నాం, డెల్టా స్క్వేర్ వై నాట్. సో అన్ని ఇంటిగ్రేషన్ రాసి ప్లస్ అండ్ సో ఆన్ ఓన్లీ ఇంటిగ్రేషన్ రాసుకున్నాం. నెక్స్ట్ హెచ్ ఇంటూ పీ వై నాట్ ప్లస్ పీ స్క్వేర్ బై 2 డెల్టా వై నాట్ ప్లస్ 1/2 పీ క్యూబ్ బై 3 మైనస్ పీ స్క్వేర్ బై 2 డెల్టా వై నాట్ ప్లస్ 1/24. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రాసాం, కాకపోతే సింప్లిఫికేషన్స్ రాసుకున్నాం. 1/6 ఉంది కదా లాస్ట్ స్టెప్లో, బయటకు వస్తే 1/24. ఇక్కడ మీరు ఈ స్టెప్లో కూడా కావాలంటే 6 ఎల్సిఎం తీసేసుకొని 2p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ బై 12 అని రాసుకోవచ్చు బయట, లేదా అలా ఉంచిన ప్రాబ్లం లేదు. ఇక ఇంటిగ్రల్ 0 to ఇంటిగ్రల్ x0 ప్లస్ ఎన్హెచ్, ఇంటిగ్రల్ x0 ప్లస్ ఎన్హెచ్. మనకి ఫస్ట్లో మనం తీసుకుంది అదే కదా, ఇంటిగ్రల్ x0 ప్లస్ ఎన్హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ బదులు మనం సింప్లిఫై చేసిన ఫార్ములా వచ్చింది మనకి. ఫస్ట్లో జనరల్ ఫార్ములా న్యూటన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, ఇప్పుడు మనం సింప్లిఫై చేసిన ఫార్ములా వస్తుంది. ఇప్పుడు ట్రెపెజాయిడల్ రూలు, సింప్సన్స్ 1/3 రూలు, ఈ రూల్స్ అన్నిటికీ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈక్వేషన్ 1 ఈజ్ సెడ్ టు బి న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్ యూజింగ్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1ని, దీన్ని మొత్తం ఈ పైన వచ్చిన ఈక్వేషన్ని జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటాం. వీ హ్యావ్ డెరైవ్ ఈజ్ ఈజీలీ ఇన్
న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఫార్ములా, ద NI ఫార్ములా ఆర్ ట్రెపెజాయిడల్ రూల్, సింప్సన్స్ 1/3 రూల్, సింప్సన్స్ 3/8 రూల్. ఈ 3 బాగా ఇంపార్టెంట్. వెడల్స్ రూల్ అండ్ బూల్స్ రూల్. వీటి నుంచి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆ వాల్యూస్ వస్తాయి. ఈ క్లాస్లో ట్రెపెజాయిడల్ రూల్ వరకు చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో సింప్సన్స్ రూలు, రిమైనింగ్ రూల్స్ వరకు ఒకసారి చూద్దాం. ట్రెపెజాయిడల్ రూల్. We know that derived trapezoidal rule అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ రాసుకోం. We know that general principle of numerical integration in integral x0 plus nh. ఆల్రెడీ ఇక్కడ ఈక్వేషన్ 1 అని ఇక్కడ ఏదైతే తీసుకున్నామో పైన క్వశ్చన్లో ఇదే రాసుకుంటాం యాజ్ ఇట్ ఈస్. h ఇంటూ ny0 ప్లస్ n²/2 డెల్టా y0 ప్లస్ 1/2 n³/3 మైనస్ n²/2 డెల్టా స్క్వేర్ y0 ప్లస్ 1/24 n⁴ మైనస్ 4n³ ప్లస్ 4n². ఇక్కడ రాయలేదు, నోట్స్ చూసుకొని రాసుకోండి. 4n² డెల్టా క్యూబ్ y0. ఈ ఫార్ములా రాసుకున్న తర్వాత ఈ ప్లేస్లో n=1 అని తీసుకున్నాం. మనం n=1 అని తీసుకుంటే మనం n=1 అని తీసుకుని n=2 n=3 ఇలా తీసుకుంటుంటే ఏంటంటే n=1 అని తీసుకున్నామంటే ఓన్లీ ఫస్ట్ డెరివేటివ్ వరకే తీసుకోవాలి. n=2 అని తీసుకుంటే సెకండ్ డెరివేటివ్ వరకే తీసుకోవాలి. n=5 అని తీసుకుంటే 5 డెరివేటివ్స్ వరకే తీసుకోవాలి. హైయెస్ట్ n=5 అని తీసుకుంటే 5 కంటే ఎక్కువ ఉన్న హైయెస్ట్ డెరివేటివ్స్ అన్నీ మనం ఎలిమినేట్ చేసుకుంటాం. ఎందుకలా అంటే n అంటే మనం ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ న్యూటన్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో y వాల్యూస్ x వాల్యూస్ రాసుకున్నాం కదా, దాంట్లో చెప్పాము 5 వాల్యూస్ వస్తే 4 దాకా వస్తుంది, 4 వాల్యూస్ వస్తే డెల్టా క్యూబ్ దాకే వస్తుందని. ఆ ఫార్ములా ప్రకారం మనకి n=1 పెట్టినప్పుడు ఓన్లీ డెల్టా y0 వరకే వస్తుంది. అంటే h = ఇంటిగ్రల్ x0 టు x0 ప్లస్ nh ఈక్వల్ టు h ఇంటూ ny0 ప్లస్ n²/2 డెల్టా y0. అంటే n ప్లేస్లో 1 పెట్టినప్పుడు మన ఫార్ములా ఇక్కడ వరకు వస్తుందని. యాక్చువల్గా ఇది రాయకూడదు, మనం డైరెక్ట్గా n ప్లేస్లో 1 పెట్టినప్పుడు అంటే ఇక్కడ 1h x0 ప్లస్ h వస్తుంది, ఇక్కడ 1y0 ప్లస్ 1/2. దాన్ని నేను కింద స్టెప్లో రాసుకున్నాను చూడండి. x0 ప్లస్ h f ఆఫ్ x ఈక్వల్ టు h ఇంటూ y0 ప్లస్ 1/2 డెల్టా y0, h ఇంటూ y0 ప్లస్ 1/2 డెల్టా y0 మీన్స్ y1 మైనస్ y0. మనం ఆల్రెడీ డిఫరెన్స్ టేబుల్ రాసుకునేటప్పుడు అదే రాసుకున్నాం కదా, y1 మైనస్ y0. దట్ ఈస్ గెట్ 2 ఈజ్ LCM 2y0 ప్లస్ y1 మైనస్ y0. ఆ 2 బయటికి రాసుకున్నాం, h/2 ఇంటూ 2y0 ప్లస్ y1 మైనస్ y0. దట్ ఈస్ h/2 y0 ప్లస్ y1. x0 టు x0 ప్లస్ h తీసుకున్నప్పుడు ఈ ఫార్ములా వచ్చింది. అలాగే నెక్స్ట్ 1/1 దాని నుంచి అన్ని ఫార్ములాలు వచ్చేటట్టు. సపోజ్ మనం జనరల్గా నెక్స్ట్ 2 తీసుకొని ఒకసారి 3 తీసుకొని 4 తీసుకొని ఫార్ములాలు రాసుకోవచ్చు. జనరల్ ఫార్ములా దాంట్లోంచి ఒకటి, అంటే లాస్ట్ టైం రాసిన ఫార్ములా ఉంది కదా, దీంట్లోంచి ఒక జనరల్ పార్ట్ మధ్యలో ఒక పార్ట్ తీసుకుంటున్నాం. అది ఏంటంటే we take next interval x0 ప్లస్ nh టు x0 ప్లస్ n+1h. అంటే h ఇంటర్వెల్లే కాబట్టి x0 ప్లస్ nh, ఇది x0 ప్లస్ nh, x0 ప్లస్ n+1h. ఈ ఇంటర్వెల్ తీసుకున్న తర్వాత మనకు ఫార్ములా ఏమొస్తుందంటే ఈక్వేషన్ 2 రాసుకున్నాం కదా మనం, ఈక్వేషన్ 2 లాగా h ఇంటూ ny0 ప్లస్ n²/2 డెల్టా y0 అనే రాసుకో. అక్కడ ఆల్రెడీ y0 రాసాం కాబట్టి ఏదో మధ్యలో ఇంటర్వెల్ కాబట్టి ఒక వేరియబుల్ వాడుతున్నాం, y1. ఈ ఫార్ములాలో n=1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x0 ప్లస్ h, x0 ప్లస్ 2h, n ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్. సో h ఇంటూ y1 ప్లస్ 1/2 డెల్టా y1, h ఇంటూ y1 ప్లస్ 1/2 పైన చేసినట్టే y2 మైనస్ y1. ఫైనల్గా ఏమొస్తుందంటే x0 ప్లస్ h టు x0 ప్లస్ 2h ఇంటిగ్రల్ x0 ప్లస్ h x0 ప్లస్ 2h f ఆఫ్ x dx ఈక్వల్ టు h/2 ఇంటూ y1 ప్లస్ y2. ఇక్కడ ఈక్వేషన్ 4 అని తీసుకున్నాం దానికి. ఇక మనం ఏంటి అంటే ఈక్వేషన్ 3
ఈక్వేషన్ 4. ఎక్స్ నాట్ నుంచి ఎక్స్ నాట్ ప్లస్ హెచ్కి ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ టు ఎక్స్ నాట్ ప్లస్ 2h. నెక్స్ట్ ఇంకొకటి చేస్తున్నా ఏంటంటే ఎక్స్ నాట్ ప్లస్ 2h టు 3h. ఇది 2h అమ్మ, 2h టు 3h, 2h టు 3h, దట్ ఈస్ h/2 y2 ప్లస్ y3, y2 ప్లస్ y3. నెక్స్ట్ 2h టు 3h చేసాం, 3h టు 4h చేస్తే ఏమొస్తుందంటే h/2 y3 ప్లస్ y4 అండ్ సో ఆన్ n-1 టు nh, n-1 టు nh. ఇది nh. ఇక్కడ నేను పీడిఎఫ్ పెట్టేటప్పుడు వీటి వరకు హైడ్ చేసి మిగతా రాస్తాను. అక్కడ ఎక్స్ నాట్ ప్లస్ nh f ఆఫ్ x dx ఈక్వల్ టు h/2 ఇంటూ yn-1 ప్లస్ yn. అంటే హెచ్ ఉన్నప్పుడేమో y0 ప్లస్ y1, 2h అంటే అప్పర్ లిమిట్ వరకే మాట్లాడుతున్నాం, 2h ఉంటే y1 ప్లస్ y2, 3h ఉంటే y3 ప్లస్ y4. అదే n+1 nh ఉంటే yn-1 ప్లస్ yn. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాం మనం. యాడింగ్ 3, 4, 5, 6 అక్కడ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ చూడండి లిమిట్లు అన్నీ కవర్ అయిపోతున్నాయి. x0 టు x0 ప్లస్ h, ఇంటిగ్రల్ x0 టు x0 ప్లస్ h, x0 h టు x0 ప్లస్ 2h, x0 2h టు x0 3 ప్లస్ 3h అండ్ సో ఆన్ x0 n-1h టు x0 ప్లస్ nh. అంటే ఇక్కడ దాని మీనింగు ఇది x0, ఇక్కడ విడ్త్ x0 ప్లస్ h, x0 ప్లస్ 2h, x0 ప్లస్ 3h అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్ ఎడ్జ్ పాయింట్ వచ్చేసరికి x0 ప్లస్ nh. దీని నుంచి దీనికి ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా కనుక్కోలేక పార్ట్లు చేసేసి మనం దాని వరకు ఇంటిగ్రేషన్ అన్నీ రాసుకున్నాం. యాడింగ్ దట్ ఈస్ అన్ని ఈక్వేషన్స్ రైట్ సైడ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే h/2 y0 ప్లస్ y1 ప్లస్ y1 ప్లస్ y2 అన్నీ యాడ్ చేసుకున్నాం మనం. అన్నీ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తప్ప అన్నీ 2 వస్తాయి, డబుల్ వస్తాయి. దట్ ఈస్ y0 ప్లస్ 2y1 ప్లస్ 2y2 2y3 అండ్ సో ఆన్ 2yn-1 ప్లస్ yn. దట్ ఈస్ h/2 y0 ప్లస్ y1 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ టర్మ్స్. యాక్చువల్గా ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కోసం h/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ ఆల్ టర్మ్స్ అంటాం అన్నమాట. ఈ మొత్తం ఇంటిగ్రేషన్ అంతా కలిపితే మనకి ఇంటిగ్రల్ x0 టు x0 ప్లస్ nh f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు h/2 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ టర్మ్స్ అని వస్తుంది. దీన్ని మనం ట్రెపెజాయిడల్ రూల్ అంటాం. నెక్స్ట్ సింప్సన్స్ రూల్ అయినా అదే సేమ్, మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని ఇలాగే యాడ్ చేసుకుంటాం రూల్ ప్రకారం. సో దీని వరకు నేను నీట్గా పీడిఎఫ్ తీసి పెడతాను, రాసుకోండి. ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్రెడీ ఈ ఫార్ములా గుర్తున్న ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. ఓకేనా.